సో గాయస్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే రాజుకు ఒక డ్రీమ్ ఉండే హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలి అని చెప్పేసి. ఫైనల్గా అయితే హైదరాబాద్లో అయితే కొత్త ఇల్లు అయితే కొన్నాడు. సో ఇప్పుడు ఆ ఇల్లు ఎట్లుందో మీకైతే హోమ్ టూర్ చేసి చూపించబోతున్నాను. అసలు ఫస్ట్ ఇప్పుడు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసిరా, అసలు అద్దరిపోయింది అనుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. లైటింగ్ దగ్గర నుంచి ఆ ఫ్రేమ్ సూపర్ ఉంది. దీనికి ఏమాత్రం ఉంటే ఇంకా అసలు ఇల్లు ఎట్లుందో మీకు మొత్తం చూపిస్తే మీరు షాక్ అయ్యి షేక్ అవుతారు. చలో చూపిస్తాను. సో ఇట్లా రాగానే ఇది హాల్ అన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ రాగానే అట్రాక్షన్ అనేది ఫ్లవర్స్తో డెకర్ చేసిండు. ఇక మొత్తం నాకంటే ఇట్లా పువ్వులు చెట్లు అంటే నాకు పిచ్చి అన్నమాట. నా కోసం అని చెప్పి ఇట్లా చేసిండు రాజు. సో స్వీట్ ఆఫ్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. ఇటు రాగానే సోఫా, మేము రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం కదా, నాకు ఆ సోఫా కలర్ అంటే ఇష్టం. నా కోసం అని చెప్పి ఇగో ఈ కలర్లో సోఫా సెట్ ఇది మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడు. కొంచెం రాజుకి కోపం ఉంటుంది కదా, పేషెన్స్ అనేది రావడానికి బుద్ధుడి ఫ్రేమ్ అయితే ఇట్లా నేను ముందు ఐడియా చెప్పుండే. సో అట్లా నువ్వు బుద్ధుని చూడడానికి ఇట్లా కామ్ అయిపోవాలి రాజు అని చెప్పేసి. సో వెనకాల చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఇట్లా రాజుకి స్పెషల్గా ఇది. అండ్ తర్వాత హీట్ వచ్చేస్తే కర్టన్స్ చూసిరా, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడికి రాగానే డాగ్, ఇది మా బుజ్జి రాజు. అండ్ నాకు ఇది ఉయ్యాల. సో ఉయ్యాల అయితే చాలా బాగుంది ఇంట్లోనే. సో ఇట్లా రిలాక్స్గా అప్పుడప్పుడు చిల్ అవ్వడానికి. అబ్బాయి ఏమన్నా ఉందా అసలు. నిజంగా రాజు ఇల్లు తీసుకునేందుకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నేను ఇక ఇప్పట్లో తీసుకోగానే నాకు మస్తు టైం పడుతుంది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. సో లిఫ్ట్ కూడా వచ్చింది మాకు. అండ్ చెట్లు ఆల్రెడీ ఇక్కడ ఉన్నవే ఇవి. చాలా బాగుంది, ఇటు నుంచి వ్యూ మస్తు కనిపిస్తుంది. కానీ లేట్గా తీసుకున్నా కానీ లేటెస్ట్గా తీసుకున్నాడు చూడు, అది సూపర్. అసలు లేట్గా తీసుకున్నా లేటెస్ట్గా తీసుకున్నాడు రాజు. వా, ఇదైతే ఇంకా బాగుంది, సూపర్. ఇప్పుడు రాజు బెడ్రూమ్లో ఉన్నాడు, చూపిస్తాను రండి. ఇట్లా బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ మిర్రర్ ఉంటుంది, సింక్ ఇది. నాకు ఇష్టం ఇట్లా మిర్రర్ ఉంటే. బా ఎంత ముద్దున్నాయి. అప్పుడప్పుడు మనందరం మనం పోడుకోవాలి. ఇగో భలే ఉంది, ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు రాజు లోపల ఉన్నాడు, ఏం చేస్తుండు చూద్దాం. పడుకున్నాడు, లైట్ ఆఫ్ చేసుకోండి. ఓయ్ రాజు, అమ్మో నువ్వా? ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఏంది పడుకున్నావు? ఇంత పెద్ద ఇల్లు కొన్నావు, కథ ఏంది మొత్తం వేరే ఉంది. నువ్వేమో గట్లా పడుకుంటే ఎట్లా చెప్పు, చూపించు హోమ్ టూర్. కొత్త ఇల్లు కొన్నావు, ఫస్ట్ నా బ్లాగ్నే పెడుతున్నా. ఎందుకు? మరి కాదు అయితే ఇది. అవునా, నేను అట్లా అని చెప్పి హోమ్ టూర్ చేస్తున్నా, నువ్వు ఇల్లు కొన్నావని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను ఇంకా నువ్వు ఇల్లు కొన్నావని చెప్పి నేను హోమ్ టూర్ చేస్తున్నా. కొనిసా కావాలి చూసా, ఇలాంటివి కావాలి అంటున్నావు తప్ప నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నాకు స్వర్గం అని మాత్రం అనట్లేదు. అట్లా కాదు, అది నీకు తెలుసు. నువ్వు పెంట కుప్పలు ఉండాలని నీతో ఉంటావని తెలుసు నీకు. అవి ఇట్లాంటి కోరికలు లేడీస్కి ఉంటాయి. నేను పెంట కుప్పలో ఉన్నా, నువ్వు పెంట కుప్పలో ఉంటావు. నేను మాత్రం పెంట కుప్పతోనే ఉంటున్నా. అంటే ఇప్పుడు పెంట కుప్పనా? పెంట
కుప్పనా? వేయలే. ఆ పెంట వేసేది నువ్వు, నేను పెంట కుప్పను అయితే ఆ పెంట వేసేది నువ్వు. ఆంబోతు వేరే. ఫ్రెండ్స్ మేము హోమ్ టూర్ లేదు, గేమ్ టూర్ లేదు, ఫోక్స్ అని షూట్కి వచ్చాము. యాస్ ఇది మన ఇల్లు అనగానే ఇది ఇంకా రెచ్చిపోయి ఇంకా హోమ్ టూర్ మొదలెట్టేసినట్టు. నిజంగా అన్ని చూపిస్తున్నా మొత్తం. ఇంకా ఫ్లవర్స్ నాకు ఇష్టం కదా, ఆ గ్యాప్లల్లో ఏమంటారు సైడ్కి ఆ డిజైన్ అందులో నా కోసం నాకు ఇష్టం అని పెట్టినామని చెప్పి నేను చూస్తున్నా. ఇంకా బుద్ధుడు ఎందుకు పెట్టించినావంటే నీ కోపం కదా కొంచెం ఉండదు. ఇది ఎంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుందో తెలుసా? ఎంత అయితే రాజు 4 కోట్లు ఈజీగా అవుతుంది. అది ఈ జన్మకు నాతో కాదు కానీ నీతో అయితే అవుతుంది కానీ. సో ఫ్రెండ్స్ మేము సాంగ్ షూట్కి వచ్చాము. Yes. సో ఇదైతే మా ఇల్లు కాదు, మీరు మళ్ళీ యూట్యూబ్లో తమ్ముళ్ళు వేసారు. నూకరాజుకి ఎంత వస్తుందో తెలుసు, అక్రమంగా సంపాదించి ఇల్లు కట్టాడని వేసారు. అక్రమంగా సంపాదించి నౌకరాజు ఇల్లు కట్టిండు ఫ్రెండ్స్ అని ఇట్లా తమ్ముడే లేకుండా. ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు కాదు, మళ్ళీ మీరు యూట్యూబ్లో తమ్ముళ్ళు వేసారు, అప్లోడ్ మీద పడతారు. వాళ్ళే నువ్వే ఇంటిమేట్ ఇస్తున్నట్టుంది. ఇసు నువ్వు పడుకో, నేను నాకు టైం పడుతుంది షూట్కి. సో ఆ లోపు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి నేను పప్పాయ తింటే ఇప్పుడు. సేమ్ వేరే కుక్క అనుకుంటున్నాను. హాయ్ హాయ్ హ్యాపీ రాఖీ. హాయ్